తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిభా అవార్డులు. నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీర్తిశేషులు దామిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేస్తామని కళాశాల సెక్రటరీ డాక్టర్ దామిశెట్టి బాలసురేష్ బాబు, కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు తెలియజేశారు. అదేవిధంగా 3వ 3A సైడ్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలు డిబిఎస్ ఇంజనీర్ కళాశాలలో జరిగాయి. ఈ పోటీలలో కర్నూలు, చిత్తూరు, నంద్యాల, ప్రకాశం, కాకినాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, సత్యసాయి, తిరుపతి, బాపట్ల జిల్లాల నుండి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్-17 గర్ల్స్ విభాగంలో అనంతపూర్ జిల్లా మొదటి స్థానం, ప్రకాశం జిల్లా 2వ స్థానం, నెల్లూరు జిల్లా 3వ స్థానం గెలుపొందారు. అదే క్రమంలో అండర్-17 బాయ్స్ విభాగంలో మొదటి స్థానం ప్రకాశం జిల్లా, 2వ స్థానం నెల్లూరు జిల్లా, 3వ స్థానం అనంతపూర్ జిల్లా క్రీడాకారులు గెలుపొందారు. అనంతరం ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు మహారాష్ట్ర, షోలాపూర్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారు. డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 3A సైడ్ వాలీబాల్ పోటీలకు ముఖ్యాంతిథులుగా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ బాలసురేష్ బాబు, కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, డిబిఎస్ ఇంజనీర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి శివసాగర్ కుమార్, ఇతర జిల్లాల నుండి సెక్రటరీ నరసింహమూర్తి, అశోక్, సంజయ్, ప్రసన్న కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పరిచయం చేస్తుంటే మీరు క్లాప్స్ కొట్టాలి. ఆగకూడదు. 1 2 1 2 3 1 2 3 1 2 3 ఒక్క నిమిషం. అమ్మాయి మంచిగా ఆడుతుంది. మీరు ఇక్కడ కూర్చోండి. మా ఇద్దరు ముగియటం జరిగింది. దాంట్లో మన డిబిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఈరోజు క్రీడా ప్రతిభా పురస్కారాన్ని నెక్స్ట్ మంత్ లో చేయాల్సింది ముందుగానే చేశాం. ఇక్కడ నేషనల్
పచ్చడి, కూర, సాంబారు, రసం, పెరుగు అన్నీ ఉండాలి. అన్ని పెట్టారా లేదా? అలాగే అందరూ మెడలో వేసుకోండి. పంచదార Second class national tamasha. First place goes to Anantapur. అలాగే డీపీఎస్ ఉండండి. కల్పన ఈ అమ్మాయి మొదటి సంవత్సరం, ఈ అమ్మాయి కూడా శాలిని, తర్వాత శాలిని, ఈ అమ్మాయి కూడా షూటింగ్ బాల్ నేషనల్ సౌండ్, హ్యాండ్ బాల్ నేషనల్ సౌండ్ షూటింగ్ బాల్ నేషనల్ సౌండ్, హ్యాండ్ బాల్ నేషనల్ సౌండ్ ఆటలు జరిగింది. అమ్మాయి హౌస్ కీపింగ్ నేషనల్ సౌండ్ షర్మిల, ఈ అమ్మాయి కూడా జంప్ రోప్ నేషనల్ సౌండ్ జరిగింది. అనిదీప్తి, ఈ అమ్మాయి తర్వాత అబ్బాయిలు చూడండి సార్. సార్ భార్గవ్, జంపురం, సందీప్. ఇప్పుడు మీకు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇటు మురళి గారు లాంటి పీడీసీలు ఉండడం వల్ల మీకు ఇంకా ఈ గేమ్స్లో బాగా ఎంకరేజ్మెంట్ అవుతారు. సో ఈ ఎంకరేజ్మెంట్ మంచిగా తీసుకోండి, ఇంకా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో కూడా మీకు రేపు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సైడ్కి వెళ్ళినా కూడా అకాడమిక్గా చాలా మీకు అడ్వాంటేజ్ ఉంటాం, రిజర్వేషన్ సైడ్ దీంట్లో. సో దీన్ని మీరు చాలా మంది చెప్తున్నారు, నేషనల్ వెళ్ళారు, ఇంటర్నేషనల్ వెళ్ళారు. ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా బెనిఫిట్ అయితే వస్తాం ఫ్యూచర్లో. సో మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఉన్న ఫెసిలిటీస్ని మనం పీడీస్ ఆఫీస్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, కానీ వీళ్ళు ఎక్కడైతే అవకాశం ఉన్నా అక్కడ వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అందరినీ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరికీ కృషి చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. సో చాలా వ్యయప్రయాసంతో కూడుకున్న విషయం కాబట్టి. సో మీరందరూ చాలా చిన్న వయసులోనే ఈ స్టేజ్కి వస్తారంటే మేము అందరం చూసి కూడా మిగిలిన కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. ఈ వచ్చిన లేడీ లెక్చరర్స్ ఉన్నారు పీడీసీలో కూడా, వాళ్ళు కూడా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాకు కూడా ఒక అవకాశం వచ్చింది, మేమందరినీ తీసుకొచ్చి మేము కూడా ఆశించాను. సో మా బ్రదర్ చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఇంకా ముందు ఏం చేయాలో మీకోసమని మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాము. సో ఫైనల్గా ఇందా చెప్పినట్టు విన్ అవడం అనేది పార్టిసిపేషన్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ పార్టిసిపేటింగ్ విల్ డెఫినెట్లీ బి అరౌండ్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.